వామ్మో! ఇంతమందిలో మనకు సీట్ ఎప్పుడు దొరకాలి? ఇంటికి ఎప్పుడు పోదాం? రాఖీ పండుగ అంత ఇక్కడనే ఉందిగా. దొంగలు అనుకొని కుక్కలు వెంట పడకుండా ఉంటే చాలు. వీడు ఈరోజు 4వసారి మొక్కడం. ఈ వీడియో మొత్తంలో ఈ అమ్మమ్మ చాలా స్పెషల్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంహిత రాజ్. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు నేను ఎవరెవరికి రాఖీ కడుతున్నా, ఎక్కడికి వెళ్తున్నానో చూద్దాం రండి. చాలా రోజుల తర్వాత అందరినీ కలుస్తున్నాను. ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది నాకైతే. ఫస్ట్ రెడీ అయ్యాక మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చిన్న బాబాయ్ కరీంనగర్లోనే ఉంటాడు. మా నాన్న వాళ్ళ చిన్న తమ్ముడు, వాళ్ళిద్దరు నా బ్రదర్స్. నేను వెళ్ళిన టైంకి మా పిన్ని లేదు. మా తమ్ముడు అప్పుడే గుడికి వెళ్ళి వచ్చాడు. నేను బాబాయ్ తమ్ముడిపై జోక్స్ చేస్తున్నాం. మా పిన్ని వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది రాఖీ కట్టడానికి. లేట్ అవుతుందనేసరికి ఇక నేను కట్టేశాను. మళ్ళీ వెళ్ళాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, అందుకే తొందర కట్టేసి వెళ్దామని పిన్ని రాకముందే రాఖీ కడుతున్నాను బాబాయ్కి. ఇక మేము సరదాగా మాట్లాడుతూ ఏవేవో జోక్స్ చేస్తూ రాఖీ కట్టేస్తున్నాను. పెద్ద తమ్మునికి చిన్న తమ్మునికి కూడా రాఖీ కట్టాను. చూడండి, వీడియో అస్సలు స్కిప్ చేయకండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. మా తమ్ముళ్ళిద్దరికి ఫొటోస్ వీడియోస్ అంటే బాగా సిగ్గు. చూడండి ఎలా సిగ్గుపడుతున్నాడు ఆ వీడియో స్వీట్ పెట్టినా సరే. ఇక మా చిన్నోడికి స్వీట్ కావాలట, కానీ డబుల్ స్వీట్ కావాలట. కాలు మాత్రం ఒక్క అన్నాడు. నాని ఇక్కడికి లాస్ట్ టైం వచ్చినప్పుడు కుక్క కనిపించింది, గుర్తుందా? మరి ఇప్పుడు కూడా ఉందేమో చూసుకో ఫస్టే. బాబాయ్కి రాఖీ కట్టేసి ఇప్పుడు మా పెద్దన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు, తను నా అల్లుడు, ఏమే మా వదిన. అనుకోకుండా చాలా రోజుల తర్వాత మా పెద్దక్క మా పెద్ద బావని కూడా కలిసాం. వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. బాగా అనిపించింది మాకైతే. ఇక మా వదినైతే ఫుల్ ఫన్నీగా వేస్తుంది నాతోటి. ఎప్పుడు చూసిన జోక్స్ అంతే. మా వదినకి వర్క్ ఉండి నేను వెళ్ళాక రెడీ అయింది. సో ఈయన వల్ల నాకు కొంచెం లేట్ అయింది. చూడాలి బస్ స్టాండ్లో ఎలా ఉంటుందో. ఆల్రెడీ లడ్డులా ఉంది, మళ్ళీ నీకు స్వీట్ ఎందుకంటే చూడండి ఎంత ఫన్నీ వేస్తుందో హద్దు పెట్టుకొని. నెక్స్ట్ మా వారికి మా వదిన రాఖీ కట్టింది. అన్నయ్య అవుతాడు కదా, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేం. సడన్గా రాఖీ కట్టింది. నేను రాఖీ కడితే నాకేం గిఫ్ట్స్ వచ్చాయో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి ఏదైనా నేను వద్దు అంటే చాలు ఇంకా కావాలని మరి పెడుతూనే ఉంటుంది. ఆడబిడ్డ వదినల ఫన్ టైం. ఇక ఇక్కడ కూడా మేము వాళ్ళు మాకు రాఖీ కట్టడం అయిపోయింది. ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. అప్పటికే టైం 12 అయింది. ఇక బస్ స్టాండ్కి ఎంటర్ అవ్వగానే చూడండి ఒక్కసారి పబ్లిక్ ఎలా ఉన్నారు. నాకైతే భయం వేసింది. అసలు బస్ దొరుకుతుందా, సీట్స్ ఉంటాయా, ఉండయా, మెట్పల్లికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో అని. ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి ఒకసారి. రాఖీ పౌర్ణమి అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఒక 1 అవర్ తర్వాత ఫైనల్గా మాకు సీట్ దొరికిందో అంతా మా ఆయననే పెద్ద యుద్ధంలో పోరాటం ఫస్ట్ టైం సీట్ ఆపింది నా కోసం. ఎన్నిసార్లు వెళ్ళినాం, ఫస్ట్ టైం ఆపింది. ఇంత రష్లో ఈ అమ్మమ్మ బస్ ఎక్కింది. ఒక్కసారి ఆమె మాటలు చూడండి. ఇక్కడ మీది మీ తమ్ముడు
ముందు ఎక్కడ మా కొరికలే కడతావా ఇప్పుడు ఈ రష్లా? ఫుల్ కాన్ఫిడెన్స్, స్ట్రెంగ్త్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అమ్మమ్మ. వాళ్ళందరూ బస్సులో భయపడుతుంది, ఇవి మాత్రం అస్సలు తగ్గేదే అంటుంది. నీ వయసు ఎంత? 75. 75 ఇయర్స్లో కూడా వాళ్ళ తమ్ముడి కోసం రాఖీ కట్టడానికి ఇంత రష్లో కూడా వెళ్తుంది. చాలా అంటే చాలా గ్రేట్. మా ఆయన అమ్మమ్మకి సీట్ ఇచ్చాడు. ఇక అమ్మమ్మకి బాగా నచ్చేశాడు. 5 నిమిషాలకు ఒకసారి అమ్మమ్మకు ఫోన్ వస్తుంది, అమ్మమ్మ కాల్ మాట్లాడుతుంది. తను మాట్లాడే విధానం బస్లో అందరూ షాక్. అమ్మమ్మ రాక్. ఎంత ఎండ కొట్టిందో ఉన్నట్టుండి అంత మొగులైంది. ఫుల్ వర్షం చూడండి, అసలు ఆకాశం కూడా కనిపించకుండా ఘోరంగా వర్షం పడింది. కాసేపు బస్ కూడా ఆపేశాడు డ్రైవర్. అసలు రోడ్డు కనిపించట్లేదు, అంత ఘోరం అయిపోయింది జైత్యాల దగ్గరలో. ఫుల్ కూల్గా వెళ్ళాము. జర్నీ మాత్రం సూపర్ అనిపించింది మాకు. ఫస్ట్ ఇక అమ్మమ్మ స్టాప్ వచ్చింది, దిగిపోతుంది, బాయ్ చెప్తుంది. చూడండి మా వాడికి కిస్సులే కిస్సులు. మా వాడు చూడండి ఎలా సిగ్గుపడుతున్నాడు. అనుకోకుండా ఒక స్పెషల్ పర్సన్ని కల్పించాడు దేవుడు. భలే థ్రిల్లింగ్ అనిపించింది ఈ అమ్మమ్మతో జర్నీ. ఇక మేము కూడా మా స్టాప్కి రీచ్ అయ్యాం. మా ఇంటికి వచ్చేసాం. మా డాడీ, మా అన్నయ్య, అక్క, వదినే, మమ్మీ, కోడళ్ళు, కూతుళ్ళు, బావగారు. ఫస్ట్ మా అక్క రాఖీ కడుతుంది అన్నయ్యకి. చూడండి అప్పటికి 3 o'clock అయిపోయింది. అక్క రాఖీ కట్టడం అయిపోయాక నేను కడుతున్నాను. చూడండి పెళ్ళయ్యాక నా ఫస్ట్ రాఖీ పౌర్ణమి మా ఇంట్లో చాలా స్పెషల్గా జరుపుకున్నాను. కొంచెం లేట్ అయింది, అంటే ఎవ్రీ ఇయర్ కొంచెం ఇంట్లోనే ఉంటా కాబట్టి తొందర కట్టేదాన్ని. ఈ ఇయర్ కరీంనగర్లో బాబాయ్కి అన్నయ్యకి కట్టి మళ్ళీ అంత రష్లో రావడం కొంచెం లేట్ అయింది. నేను మా అక్క కట్టేసాక మా అద్దెమ్మ కడుతుంది వాళ్ళ డాడీకి, తాతయ్యకి. అలాగే మా చిన్న కోడలు చూడండి, తనకి ఇంకా కట్టడం రాదు కాబట్టి సో నేను కట్టిపిస్తున్నాను. చూడండి బొట్టు పెట్టమంటే ఎలా చేస్తున్నా. మా చిన్న కోడలు ఇంట్లో అందరికీ గారాల పట్టి. ఫుల్ అంటే ఫుల్ స్పెషల్, చాలా బుద్ధిమంతురాలు.
ఇక అందరం రాఖీలు కట్టుకోవడం అయిపోయింది. ఇక కాలు మొక్కే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మా అన్నయ్య అంటున్నాడు ఒకరి తర్వాత ఒక లైన్లో రండి అని. ఇక్కడ మా వారికి మా అక్క వాళ్ళ పిల్లలతో రాఖీ కట్టిపిస్తుంది. బాబాయ్ అవుతాడు కదా. అక్కనైతే 2 days ముందే కరీంనగర్ తీసుకొచ్చింది పిల్లల్ని రాఖీ కట్టిపిస్తా అని. కానీ నేనే అప్పుడు వద్దన్నాను, మళ్ళీ వీడియోలో మిస్ అయిపోతామని. అప్పుడు మా ఆయన కూడా బిజీ ఉండే. సో ఇప్పుడు రాఖీ కట్టిపిస్తుంది. మా కూతుళ్ళు రాఖీ కట్టడం అయిపోయాక మా వదిన స్టార్ట్ చేసింది. ఇక మా వదిన మా బావకి అలాగే మా ఆయనకి రాఖీ కట్టింది. అన్నయ్యలు అవుతారు కదా వాళ్ళకి, అందుకు. నాకు కూడా చెప్పకుండా గాజులు వేయడం స్టార్ట్ చేసింది. అయితే వదిన ఆడపడుచు గాజులు నేను ఆల్రెడీ వేసేసాను. సో వదిన వేసినప్పుడు తను వేయలేదు. అప్పుడు ఆమెకు కొంచెం హెల్త్ బాగాలేకుండా అప్పుడు. సో ఇప్పుడు గాజులు తీసుకొచ్చింది, ప్లాన్ చేసుకుంది ఫస్ట్ టైమే. ఇక రాఖీ కట్టేసి గాజులు వేసింది చూడండి. మా వదినలందరూ నాతో ఫుల్ ఫ్రీగా ఫన్నీగా ఉంటారు. అందరూ కామెడీ పర్సన్స్. మా వదినలు అయితే జోకులు ఎత్తునే ఉంటారు. ఇక ఇవన్నీ అయిపోయేసరికి ఈవినింగ్ అయింది. కొంచెం ఫ్రెష్ అయ్యి నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇతను మా పెద్ద నాన్న. ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు. తను మా పెద్దమ్మ. తను మా అక్కయ్య, పెద్దమ్మ వాళ్ళ సెకండ్ కూతురు. ఇదిగో వీడు మా అన్నయ్య, పెద్దమ్మ వాళ్ళ కొడుకు. ఎక్కువ చైల్డ్హుడ్ వీడితోనే ఉండేదాన్ని చిన్నప్పటి నుండి. తను మా చిన్నల్లుడు, తను మా వదిన. ఇక్కడ కూడా రాఖీ కట్టాను మా ఇద్దరు అల్లుళ్ళకి, మా పెద్ద నాన్నకి, మా అన్నయ్యకి. ప్రతి సంవత్సరం పెద్ద నాన్నకి అన్నయ్య వాళ్ళకి కూడా కడతాను. సో ఇయర్ కూడా వెళ్ళాను.
అసలైతే ఇక్కడ ఒక కామెడీ జరిగిందని ఒక క్లిప్ మిస్ అయింది. ఫస్ట్ మా ఆయనని నన్ను కూర్చోబెట్టి కట్నం పెట్టేసి కాలు మొక్కాడు మా అన్న. ఆ వీడియో క్లిప్ మిస్ చేసింది మా అక్క. సో వీడియో రాలేదంటే మళ్ళీ 3-4 టైమ్స్ కాలు మొక్కాడు మా అన్న. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా అమ్మ వాళ్ళు 4 సిస్టర్స్, 2 బ్రదర్స్. సో అమ్మని లాస్ట్. సో అమ్మ వాళ్ళకి పుట్టిన మేము 9 మంది అక్క చెల్లెలు, 3 బ్రదర్స్. ఇక వీళ్ళు లేట్ కమర్స్ నైట్ వచ్చారు. మేము పెద్ద అక్క. సో 9 మంది అక్క చెల్లెల్లో నేనే లాస్ట్. ఇదిగో ఈమె మా సిరిసిల్లక్క. వీళ్ళిద్దరు చాలా లేట్ వచ్చారు. నైట్ అయింది వీళ్ళ కట్టేసరికి. మా అందరికి ఎన్ని కట్నాలు వచ్చాయి, ఏమేమి పెట్టారో నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం అయితే మర్చిపోవద్దు. నైట్ 9:30కి అట్లా అయిపోయింది రాఖీలు కట్టుకోవడం. అందరు అక్కలు వచ్చి ఇంకిద్దరు అక్కలు మిస్ అయ్యారు. చూడండి మొత్తం ఇల్లంతా సందడి ఉంది. వెనక బ్యాక్గ్రౌండ్లో హోమ్ థియేటర్ పెట్టుకొని ఇంకా డ్యాన్స్ కూడా చేస్తున్నారు. ఆ సాంగ్స్ అన్నీ పెడితే యూట్యూబ్ వాళ్ళు కాపీ రైట్ వేస్తారు. అందుకే నేను మ్యూట్ చేసేసాను. ఎక్కడోళ్ళు అక్కడ హంగామా ఉన్నారు చూడండి. ఫైనల్గా అందరినీ రిక్వెస్ట్ చేసి గ్యాదర్ చేసి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాను. ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను రాఖీ. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.